మనుషంసం వా, దాని వలన తనకి అపవాదు వచ్చిన, ఆ పని చేయడం వల్ల పాపం కలిగిన, తాను రాజ్యమును పరిపాలించవలసినటువంటి వాడు కాబట్టి ఎంత మాత్రము ఆలోచించకుండా ప్రజారక్షణ కొరకు ఇటువంటి రాక్షసులను సంహరించవలసినదే. రామా ఎందుకు చంపాలో తెలుసా? ఈమె ధర్మాన్ని తప్పింది, ధర్మము తప్పిన వాళ్ళని సంహరించడం నీ కర్తవ్యం. ఇదే వాలి సంహారం వరకు వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు నూరి పోషేశాడంతే ధర్మానురక్తిని. ధర్మం తప్పిన స్త్రీ ఉపేక్షించకు రామా, వేయి బాణం అన్నాడు. రాముడు అన్నాడు వెనక్కి తిరిగి, ఇది ధర్మం అంటే. ఎటువంటి గురువు దగ్గర తిరిగాడో అటువంటి ధర్మం. రాముడికి ఎంత ప్రీతో ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య. నేను వేసేస్తాను బాణం, చంపేస్తాను ఈ తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. గోవులు బ్రాహ్మణులు రక్షింపబడాలి. లోకమంతటికీ ఉపద్రవం వచ్చినా గో ఒక్కటుంటే ఆ గోమయంతో భూమిని శుద్ధి చేసి ఆ గోమూత్రాన్ని గోమయాన్ని వాడి పంచగవ్యాల్ని వాడి అక్కడ యజ్ఞం చేసి మంత్రం తెలిసున్న బ్రాహ్మణుడు ఉంటే దేవతలు ప్రీతి పొందేట్టుగా చేసి మిగిలిన వారి కష్టాన్ని పోగొట్టగలడు. మిగిలిన వారి కష్టాన్ని పోగొట్టగలిగిన గోబ్రాహ్మణుల్నే ఈ తాటక వధించేస్తోంది. కాబట్టి ఈ తాటక ఉండడానికి వీలు లేదు. ఒక పని చేసేటప్పుడు ఎంత ఆలోచన ఉంటుందో, ఆ ఆలోచన ఎంత శాస్త్రీయమైనదై ఉంటుందో, వేదంలో చెప్పబడిన ప్రమాణాన్ని ఎలా స్వీకరించి ఒక కార్యాన్ని చేస్తాడో, బుద్ధి ఎంత నిశ్చయాత్మకంగా ఉంటుందో. మీకు ఈ రాబోయే 2 రోజుల్లో నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. రాముడు ఒక పని ఇందుకు చెయ్యాలి అన్నా, ఇందుకు చెయ్యకూడదు అన్నా, నువ్వు తప్పు చేశావు అన్నా, నువ్వు తప్పు చెయ్యలేదన్నా శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నిశ్చయం చేసి చూపిస్తాడు. కాబట్టి గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయత తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముచ్యత పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి వచనం కర్తుముచ్యత. నేను చంపేస్తాను తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? మా నాన్నగారి మాట కారణం చేత చంపేస్తాను. పుత్రుడిగా నా ధర్మం నాన్నగారి మాట పాటించడం. మా నాన్నగారు దదౌ కుశికపిత్రాయా సప్రీతేనంతరాత్మన, మీతో నన్ను పంపించారు. పంపించినప్పుడు అన్యాపదేశం ప్రకటనంగా చెప్పక్కర్లేదు, మీరు ఏం చెప్తే అది చేయమన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది నేను చేయకపోతే మా నాన్నగారు చెప్పిన పని నేను చెయ్యనట్టు. పుత్రుడిగా నా ధర్మం పోతుంది. తండ్రి మాట వినడం పుత్రుడి ధర్మం కాబట్టి మా నాన్నగారు చెప్పిన మాట నిలబెట్టడానికి చంపేస్తాను. 2, మహాపురుషుడవు గురువువి, మీరు చెప్పారు కాబట్టి మీ మాట అతిక్రమించేటటువంటి సందర్భమే లేదు, చంపేస్తాను. మరి చంపడానికి నాకేమిటి ఆలోచన? గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ, దేశము యొక్క సుఖం కోసం గోబ్రాహ్మణ హితం కోసం చంపేస్తాను. వేదం చెప్పింది కాబట్టి వీళ్ళని రక్షించడం క్షత్రియ కర్తవ్యం కాబట్టి బాణాన్ని విడిచిపెడుతున్నానన్నాడు. చిన్న పిల్లవాడైనటువంటి రామచంద్రమూర్తి ఎందు అంతటి ధర్మానురక్తి కొట్టేశాడంతే తాటకని. తాటకా సంహారం అయిపోయింది. మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి కొట్టి 100 యోజనముల అవతల పడిపోయేటట్టు చేశాడు. సుబాహువుని చంపేశాడు. ఇంతమందిని చంపిన తర్వాత దేవతలు కూడా కీర్తించారు. ఋషులందరూ పొంగిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది. మరునాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక్క మాట మాట్లాడలేదు విశ్వామిత్రుడు. అలా కూర్చొని ఉన్నాడు. ఒక గురువు అంటే ఏమిటో, శిష్యుడి యొక్క ప్రవర్తన పరిశీలించడం అంటే ఏమిటో, శిష్యుడి యందు వినయం నిలబడిందా, అహంకారం ప్రబలుతోందా చూడడం అంటే ఏమిటో విశ్వామిత్రుణ్ణి చూడాలి. నిజంగా ఒక్క మాట మాట్లాడాడు. రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చారు. లోపల అతిశయం ఉందనుకోండి, మేమే చంపాం ఇప్పుడు రాక్షసుల్ని, పెద్ద గురువుగారు ఏముంది, గురువుగారి యజ్ఞం మేం రక్షించామనుకున్నారనుకోండి, వచ్చేసిందంతే అహంకారం. గురువుగారి యజ్ఞం మేం రక్షించామా? గురువుగారు తనకి మంత్రాలిచ్చి గురువుగారి యజ్ఞాన్ని రక్షించడానికి గురువుగారు వాళ్ళని తన ఉపకరణాలుగా స్వీకరించి వాళ్ళకి కీర్తి గురువుగారు కట్టబెట్టారా? గురువుగారి కీర్తి కట్టబెట్టాడు. ఇది అర్థం చేసుకున్న నాడు నా ఈ అస్త్రాలకి, విజ్ఞానానికి, ధర్మానికి, యశస్సుకి ఆ గురువు కారణమైన పరబ్రహ్మం. అప్పుడు ఎంత చేతులు కట్టుకుని నిల్చోవాలి. వచ్చి రామలక్ష్మణులు ఇద్దరు చేతులు కొట్టుకుని తల ఉంచి ఇమౌస్మము నిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అంటారు. మహానుభావ, మేమిద్దరం రామలక్ష్మణులం, మీ కింకరులం. కింకరుడంటే
ఈ పని చేస్తేనే సంతోషం, ఈ పని చేయకపోతే సంతోషం అని ఉండదు. ఏదో గురువుగారి బట్టలు మాత్రమే మడతెడతామండి, లేకపోతే గురువుగారి పెట్టి ఒకటే పట్టుకుంటామని ఉండదు. గురువుగారి చెప్పులు పట్టుకోవడం దగ్గర నుంచి ఏ పని గురువుగారికి చేసి పెట్టినా మా జన్మ సార్థక్యమే చాలు. కింకరౌ సముపస్థితౌ, మేము మీ కింకరులం గురువుగారు, ఆజ్ఞాపై యథేష్టం వై, మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి, ఎప్పటికీ మేము మీ కింకరులం, మీరు మా యజమాని, మీరు అలా ఆజ్ఞాపించాలి, మేము అవధరించాలి, అంతేకాని స్వతంత్ర బుద్ధితో ప్రవర్తిస్తాననుకుంటున్నారేమో, అలా అనుకోవద్దు గురువుగారు. ఆజ్ఞాపై యథేష్టం వై శాసనం కరమామకిం, శాసించండి గురువుగారు. ఇది రాముడంటే, ఇది రాముడి ధర్మం అంటే. ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపిస్తాడు. శ్రీరామాయణం బ్రతికి ఉన్నంతకాలం, శ్రీరామాయణం చదివినంతకాలం, శ్రీరామాయణ ప్రవచనాలు జరిగినంతకాలం లోకంలో ధర్మం నిలబడుతుంది, మానవత్వం నిలబడుతుంది. ఎప్పుడు రామాయణ ప్రవచనం ఆగిపోతుందో, ఎప్పుడు రామాయణం ఆదరింపబడదో, ఎప్పుడు రామాయణం చదవరో అప్పుడు మనుష్యత్వం చచ్చిపోతుంది. అందుకే రామాయణం జీవధార, ఆదికావ్యం. రామాయణం ఎప్పుడూ చదువుకుంటూనే ఉండాలి. రామచంద్రమూర్తి ధర్మమూర్తి, ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణం ఎందుకు చదువుకోవాలో, ఆ ధర్మం ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. అటువంటి రాముడు ఎక్కడా ధర్మం తప్పడు. విశ్వామిత్రుడు ధర్మం అంటే ఏమిటో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అంత అద్భుతంగా నిరూపణం చేసి చూపిస్తూ ఉంటాడు. ఇద్దరే, ఒకరిని మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఆ గురువు ఆ శిష్యుడిని అలా చెక్కాడు మహానుభావుడు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఎక్కడున్నది అంటే, వాళ్ళిద్దరూ కలిసి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడతాడు, ఒక్కొక్క కథ చెప్తాడు. ఒక్కొక్క కథ చెప్పినప్పుడు అందులో ఉండేటటువంటి తీర్పుని రాముడితో మాట్లాడతాడు. మాట్లాడి ప్రధానమైన మాట రాముడితో చెప్తాడు. అది వింటాడు రాముడు. కాసేపు కళ్ళు మూసుకుని దాని గురించి అలా వింటాడు. మీరు చదవాలి రామాయణం బాలకాండ. విశ్వామిత్రుడు అంటాడు, అప్పటికి రాముడికి లక్ష్మణుడికి ఒళ్ళు తెలియదు. విశ్వామిత్రుడు చుట్టూ కూర్చుంటారు. ఆయన అద్భుతంగా చెప్తాడు ఒక విశేషాన్ని. రాముడు చీకటి పడిపోయిందని కూడా గుర్తించకుండా వింటాడు. అంతసేపు విన్న తర్వాత రాముడు అంటాడు, విశ్వామిత్రుడు అంటాడు, నాయనా రామ, బాగా చీకటి పడిపోయింది. అరణ్యంలో క్రూర మృగాల యొక్క కూతలు వినపడుతున్నాయి. అదిగో పక్షులు ఎక్కడా అరవట్లేదు, తమ గోళ్లకు తాము చేరిపోయి ఎక్కడా ఏవీ సంచరిస్తున్నట్లు కనపట్టలేదు. ఉగ్రభూతములన్నీ మేల్కొన్నాయి. ఇది మనుష్యులు విశ్రాంతి తీసుకోవలసినటువంటి కాలం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మళ్ళీ రేపు పొద్దున్న యథోచితమైనటువంటి కర్మ చేయుట కొరకు కాలమును అనుసరించి ప్రవర్తించాలి. అంటే రాత్రి ఆలస్యంగా పడుకుని పొద్దున్న ఆలస్యంగా లేవడం కాదు. కాబట్టి తొందరగా పడుకోవాలి. రామా, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకో అంటాడు. అసలు నిజంగా ఆయన మాట్లాడుతుంటే తెల్లబోయిన రాముడు వెళ్ళి పడుకుంటాడు. కానీ రాముల్లో విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటలే తిరుగుతుంటాయి. అవి రాముడి యొక్క శీల వైభవాన్ని చెక్కేశాయి. అసలు ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డడు తన సొంతంగా నిర్ణయం చేసుకుని వివాహం చేసుకోవచ్చా? తల్లిదండ్రుల మాట వినకుండా ఆడపిల్ల కానీ, తల్లిదండ్రుల మాట వినకుండా మగపిల్లవాడు కానీ వివాహం చేసుకోవడానికి స్వాతంత్ర్యం ఉందా? అలా చేసుకోవచ్చా అన్నదానికి ఒకానొకప్పుడు కుశనాభోపాఖ్యానం అని ఒక అద్భుతమైన ఉపాఖ్యానం చెప్తాడు విశ్వామిత్రుడు. 3 రోజుల్లో నేను ఏం చెప్తాను, తోచిన కాడికి ఓ మాట చెప్తూ ఉండడం అంతే. అందులో కుశనాభుడికి 60 మంది సంతానం. వాళ్ళు గొప్ప అందగత్తెలు. వాళ్ళు వేణువులు ఊదుతూ, మృదంగాలు వాయిస్తూ, నృత్యం చేస్తూ ప్రదోష వేళలో ఉద్యానవనంలో తిరుగుతున్నారు. వాయువు వాళ్ళ యొక్క అందచందాలు చూశాడు. మీరు మనుష్యకాంతలు, మీ అందచందాలు ఇలా ఉండవు, కాలగతి ఎందు జర్జరీభూతమైపోతాయి, మీ అందం పోతుంది. అందుకే మీ అందరూ నాకు పత్నులు కండి. అందరూ నాకు పత్నులైతే మీరు నిత్యం యవ్వనంలో ఉండేటట్టు, ఎప్పుడూ అందంగా ఉండేటట్టు నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానన్నాడు. ఆ మాటకి నిజానికి వాళ్ళు ఎంతో సంతోషించి, వాయువుకి భార్యలం అవుతున్నాం మేము, తర్వాత వెళ్ళి చెప్తే మాత్రం నాన్నగారు సంతోషించారేమిటి, అందులో మనుష్యులు పొందేటటువంటి అవస్థకి అతీతమైన స్థితిని పొందుతున్నాం, ఇక మా అందచందాలు పోవు, మా యవ్వనం పోదు అని సంతోషించి వాయువుని గంధర్వ వివాహం చేసుకోవచ్చు.
వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యసి. రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి చెక్కుతున్న కథ. ఆ కుశనాభుడి యొక్క కుమార్తెలన్నారు, ఏమయ్యా మేము మనుష్యకాంతలం, మాకు తండ్రి, మాకు దైవం, మా ప్రభువు, మాకన్నీ ఎవరో తెలుసా? మా నాన్నగారు. మా నాన్నగారు మమ్మల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, పోషించారు. మా నాన్నగారికి తెలియకుండా మేము వివాహం చేసుకుంటే మేము ఆయన గుండెల్లో ముళ్ళు. మేము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన ఏడుస్తారు, మేము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన బాధపడతాడు. ఆయన తనంత తానుగా ఎంత కీర్తివంతుడైనా అటువంటి కూతురికి తండ్రి అన్న అపకీర్తి మిగిలిపోతుంది. మేము కాదు నిన్ను వరించడం, మమ్మల్ని నీకు భార్యల్ని చేసుకోవాలనుకుంటే మా తండ్రిని వచ్చి అడుగు. మా తండ్రి, మీరు ఆయనకి భార్యలు కండి అంటే మేమందరం నీ భార్యలం అవుతాం. అసలు మేము కాదు, ఈ లోకమునందు, ఈ మర్త్యలోకంలో, ఈ భూలోకంలో, ప్రత్యేకించి కర్మభూమి వేదభూమి అయినటువంటి భారతదేశంలో పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఎప్పుడూ కూడా ఆడపిల్ల తన భర్తని తానే నిర్ణయించుకొని తండ్రికి చెప్పకుండా వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక అన్నారు. అంటే వాయువు వాళ్ళ మీద ఆగ్రహించి వాళ్ళ శరీరాలలో అక్కడక్కడా తిరిగి అక్కడక్కడా తిరగక వాళ్ళ శరీరానికి గూని వచ్చేటట్టు వంకర టింకర్లు చేశాడు. వాళ్ళందరూ వచ్చి సభామంటపంలో పడిపోయారు. తండ్రి చూసన్నాడు, అమ్మా ఇంత అందగత్తెలే ఎందుకమ్మా ఇలా పడిపోయారు, ఏ తప్పు జరిగిందమ్మా మీ వల్ల అన్నాడు. వాళ్ళన్నారు, నాన్నగారు మేము తప్పు చేయలేదు నాన్నగారు, మేము ధర్మానికి కట్టుబడ్డాం. మేము ధర్మానికి కట్టుబడి వాయుదేవుడితో ఈ మాట అంటే అంతటి మహానుభావుడు మా పట్ల అపచారం చేసి మాలో వంకరటింకరగా ప్రవర్తించి మా శరీరములు గూని వచ్చేటట్టు, కదలలేకుండా అయ్యేట్టు, వంకర్లు తిరిగేటట్టు చేశాడు. నాన్నగారు నడవలేక పడిపోయామన్నారు. ఆయన అన్నాడు, అమ్మా మీరు ప్రతిశాపం ఇవ్వకపోయారా వాయువుకు అన్నాడు. వాళ్ళన్నారు, నాన్నగారు మేము కూడా శాపం ఇవ్వగలం, మా దగ్గర తపశ్శక్తి ఉంది, కానీ మేమెందుకు శాపం ఇవ్వలేదో తెలుసా నాన్నగారు? క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మం, క్షమయావిష్ఠితం జగత్. తండ్రి అంటాడు, నాన్నగారు ఆడపిల్లకి ఓర్పు ఎంతో అవసరం నాన్నగారు. ఒక పురుషుడికి శాంతిస్థానం ఆడపిల్ల, తల్లిదండ్రుల కీర్తికి కారణం ఆడపిల్ల, ఒక ఇంటికి వచ్చిన అతిథులకి అన్నం దొరికిందంటే ఆడపిల్ల. ఒక ఆడపిల్ల వల్ల మామగారికి కీర్తి, నా కోడలు ఇటువంటిదని. అయ్యా మీ కోడలు ఎంత మంచిదండి అని ఒక పెద్ద ఆయన అన్నాడంటే ఆ వంశానికి పట్టాభిషేకం జరిగినట్టు. నాన్నగారు ఆడపిల్లకి ఓర్పు ఉండాలి. వాయువు తప్పు చేశాడని మేము కూడా తొందరపడిపోయి శాపం ఇచ్చేస్తే మా యొక్క తపస్సు పోతుంది. రెండు, మా క్షమాగుణం ఏమైపోయినట్టు? ఓర్పు పట్టాను నాన్నగారు, మేము శపించలేదన్నారు. తండ్రి మురిసిపోయి అన్నాడు, అమ్మా క్షమాదానం, అసలు మనుష్యుడన్నవాడు చెయ్యగలిగిన గొప్ప దానం ఏమిటో తెలుసా? ఓర్పే. ఓర్పుని మించిన దానం లేదమ్మా. క్షమాదానం, క్షమా యజ్ఞం, ఓర్పుయే యజ్ఞం. ఓర్పుని మించిన యజ్ఞం లేదమ్మా. క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః. సత్యం అంటే ఇంకొకటి లేదమ్మా. పరమేశ్వరుడంటే ఓర్పే. ఓర్పే సత్యము. ఆ ఓర్పుని కలిగి ఉండడం అంత తేలిక విషయం కాదమ్మా. క్షమా యజ్ఞం, క్షమయే యజ్ఞము. క్షమా ధర్మం, క్షమయే ధర్మము. దానిని మించిన ధర్మం లేదు. అమ్మా ఇంకొక మాట చెప్పనా? క్షమయావిష్ఠితం జగత్. అసలు ఈ లోకమంతా ఎక్కడుందో తెలుసా? ఓర్పులో ఉందమ్మా. అమ్మ బిడ్డల్ని కండంలో ఓర్పు ఉంది, పిల్లల్ని పెంచడంలో ఓర్పు ఉంది, తండ్రి భరించడంలో ఓర్పు ఉంది, భార్యని భర్త భరించడంలో ఓర్పు ఉంది, భర్తని భార్య భరించడంలో ఓర్పు ఉంది. తపశ్శక్తి ఉన్నవాడు లేని వాళ్ళ అమాయకత్వాన్ని క్షమించడంలో ఓర్పు ఉంది. శక్తి ఉన్న వాళ్ళందరూ తనకన్నా తక్కువ వాళ్ళని చూసి ఓర్పు కోల్పోయి శాపాలిస్తే ఈ భూమి నిలబడదమ్మా. నీలాంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నానమ్మా అన్నాడు. తర్వాత ఈ 60 మందిని కూడా మహాతపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడికి కన్యాదానం చేశాడు. అత్తగారు పుచ్చుకుని వాళ్ళందరినీ ఆయన పాణిగ్రహణం చేస్తుంటే ఆ తపశ్శక్తి సంపన్నునకిచ్చి ఆ దానం చేసినప్పుడు ఆయన చెయ్యి తగలగానే మళ్ళీ వాయువు సక్రమంగా ప్రవర్తించి వాళ్ళ సౌందర్య స్వరూపాలు వాళ్ళకు వచ్చేసాయి. ఈ కథ చెప్తాడు విశ్వామిత్రుడు. రామా
చాలా ఆలస్యం అయిపోయిందోయ్, ఆ కుశనాభుడు పరిపాలించినటువంటి భూభాగంలోకి వచ్చాం మనం. ఇదే కుశనాభుడి యొక్క బిడ్డలు ఆ తరువాతి కాలంలో రాజ్యాన్ని విభాగం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఆ పట్టణంలోనే ఉన్నాం, ఇదిగో ఆ నదీ తీరంలో ఉన్నాం. రామా, చీకటి పడిపోయింది, పడుకోవాలి కదూ, పిల్లలు మీరు విశ్రమించండి అంటాడు. పడుకుంటాడు రాముడు. కానీ ఈ మాటలు తిరుగుతుంటే ఆయన చెవుల్లో క్షమా ధర్మం, క్షమా సత్యం, క్షమా యజ్ఞం, ఈ మాటలు రామచంద్రమూర్తిని చెక్కే. అందుకే రామాయణంలో ఓర్పుకి రాముడు మారుపేరయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధర్మం అంతా అంటే, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గుణాలంతా అంటే, గురువు గారి దగ్గర కూర్చుని వినడంలో, గురువుగారు చెప్పిన మాటల్ని పట్టుకోవడంలో వచ్చాయి మహానుభావుడికి. గౌతమ మహర్షి ఉపాఖ్యానం చెప్తాడు. ఇక్కడే అహల్య ఉండేది, ఏమీ దాపరికం లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి దాపరికం లేకుండా చెప్పేశాడు. మహానుభావుణ్ణి చతుర్ముఖ బ్రహ్మగారు తయారు చేశారు అహల్యని. ఈ ప్రపంచంలో ఎంతటి సౌందర్యవంతమైన వస్తువులున్నాయో అన్నిటిలోంచి కొంత కొంత సౌందర్యాన్ని తీసి ఇంకా ఇంతకన్నా అందమైన స్త్రీ ఉండకూడదు అని సృష్టించాడు. తీరా సృష్టించగానే అందరికన్నూ ఆమె మీద పడింది. అందరికన్నూ ఆమె మీద పడితే ఆయనకు ఆ పిల్లని ఎక్కడుంచాలో భయమేసింది. ఆడపిల్ల, ఇంతమంది కన్నా పిల్ల మీద పడింది. మనసు కదలనివాడు, జితేంద్రియుడు, తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి గౌతమ మహర్షిని పిలిచి ఈ పిల్లని నీ వద్ద ఉంచన్నాడు. ఆ పిల్లని తన ఆశ్రమంలో ఉంచాడు. గౌతముడి యొక్క తపశ్శక్తి అంటే అటువంటిది. ఆయన తపశ్శక్తి ఉండగా ఆశ్రమంలోకి వెళ్ళడమే ఎవరూ వెళ్ళలేకపోయారు. ఆ పిల్లకి యుక్త వయస్సు వచ్చింది. గౌతముడు తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చేశాడు. ఈ పిల్లని నీకు అప్పచెప్పేస్తున్నాను, తండ్రివి నువ్వు సృష్టించావు, అపారమైన సౌందర్య రాశి, ఎవరికిస్తావో ఇచ్చుకోమన్నాడు. రామాయణంలో అహల్య ఉత్పత్తి గురించి లేదు, నేను అనుసంధానం చేస్తున్నాను. తీరా తీసుకొచ్చి ఇచ్చిన తరువాత దేవేంద్రుడితో కలిపి అందరూ వచ్చి నిలబడ్డారు. ఆ పిల్ల మాకు కావాలంటే మాకు కావాలని. తండ్రి ఆడపిల్ల హృదయం తెలుసుకోవడంలో చిన్న పొరపాటు చేశాడు. ఆమెకి దేవేంద్రుణ్ణి చూసి, ఆయన వైభవం చూసి అనురక్తి కలిగింది. కానీ తండ్రి అనుకున్నాడు, ఈ పిల్లని పొందడానికి అర్హుడు ఇంతటి తేజస్సంపన్నుడైన గౌతముడే అని గౌతముడికి ఇచ్చి వివాహం చేశాడు. తండ్రి మాట కాదనలేక వివాహం చేసుకుంది. కానీ ఇంద్రుడి మీద మనసు ఉండిపోయింది. ఉండిపోయిన కారణం చేత ఒక రాత్రి ఇంద్రుడు గౌతమ మహర్షి లేని సమయం చూసి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే వచ్చినవాడు గౌతముడు కాడని తెలుసు, వచ్చినవాడు ఇంద్రుడే అని తెలుసు. తెలిసి కూడా ఇంద్రుడితో సంగమించింది అహల్య. నేను చెప్పట్లేదు, రామాయణంలో బాలకాండలో మహర్షి స్పష్టంగా చెప్పారు, ఆయనే చెప్పారు. ఆమె సంగమ సుఖాన్ని అనుభవించింది. మళ్ళీ గౌతమ మహర్షి వెనక్కి వచ్చేస్తారు. తను కోడి రూపంలో కూశాడు, అవలేదు ఇంకా తెల్లవారుజాము వేళని వెనక్కి వస్తాడని భయపడి గబగబా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆమెతో పైగా అన్నాడు, శుశ్రోణి పరితుష్టోస్మి అన్నాడు. అందమైనటువంటి పిరుదులు కలదానా, నేను నీ వలన సుఖాన్ని అనుభవించానన్నాడు. ఆవిడంది, తొందరగా వెళ్ళిపో, నా భర్త వచ్చేసే సమయం అయిపోయిందండి. ఆయన వెళ్ళిపోతున్నాడు. గౌతముడు వచ్చాడు, స్నానం చేసి తడిబట్టలతో తిరిగి వచ్చాడు. చూశాడు, ఎవరు దేని వలన ధర్మం తప్పారో అక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అన్నాడు. కామం అదుపు తప్పిపోయింది కాబట్టి, అదుపు తప్పిన కామానికి కారణం నీ పురుషాంగం కాబట్టి ఆ పురుషాంగము నేలబడిపోవుగాక, నీ వృషణములు నేల రాలిపోతాయన్నాడు. ఆయన శక్తి పెరిగిపోతోంది. గౌతముడని దేవతా కార్యానికి వెళ్ళాను, మీరు నన్ను అనుగ్రహించండి. పితృదేవతలు మేకవృషణములను ఇంద్రుడికి అమర్చారు అప్పుడు. కాబట్టి ఇప్పటికీ మేకవృషణములు పూర్వం పితృదేవతలకు పెట్టేవారు తద్దినాల్లో, ఇతర యుగాల్లో, ఇప్పుడు కాదు. కానీ అప్పటి నుంచి మేకవృషణములు పెట్టడం మానేశారు, ఎందుకంటే అవి ఇంద్రుడికి అమర్చారు కాబట్టి. అహల్యని పిలిచి ఒక మాట అన్నాడు, తిన్న అన్నంలో రజోగుణం పెరిగింది, ఇంద్రుని యందు మనసు ఉండిపోయింది. నీకు నీ మనసు మళ్ళీ స్వస్థత కలగడానికి, భర్త యందు అనురక్తి కలగడానికి, గృహస్థాశ్రమంలో ఒక పతివ్రత భర్తని ఎలా ఉపాసన చెయ్యాలో నీ మనసు అలా నిలబడడానికి, నీ మనసుకు కలిగిన కామం విరిగిపోవడానికి, చేసిన పాపం ప్రక్షాళన కావడానికి నువ్వు వాయువుని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఆశ్రమంలో ధూళి చేత కప్పబడి పడిపో ఉండేదిగాక అన్నాడు. పాషాణం అయిపోమ్మని ఆయన చెప్పలేదు, పడిపోయింది అహల్య. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు.
వాయువుని భక్షిస్తావు, నిరాహార, ఆహారం తినడం వల్ల కదా నీకు రజోగుణం వచ్చింది, ఆహారం ఉండదు. తప్యంతి, తపస్సు చేస్తావు, భస్మశాయిని, బూది కప్పేస్తుంది. ఒకనాడు రాముడు వస్తాడు, ఆయన శరీరం మీద గాలి నీకు తగిలి ఆయన పాద పరాగము చేత మళ్ళీ నీకు చైతన్యం ఆవహించి బహిస్పర్శ వస్తుంది, అప్పుడు లేస్తావన్నాడు. వచ్చాడు రామచంద్రమూర్తి, రాణి వచ్చాడు, అహల్య మళ్ళీ పైకి లేచింది. ఇక ఆమె యందు దోషం లేదు, మహాపతివ్రత తల్లి, ఆమె పేరు చెప్తే పాపాలు పోతాయి. అప్పుడు గౌతముడు గబగబా వచ్చాడు, తన భార్య నేలుకున్నాడు. తన వలన శాప విమోచనమైందని అహల్య తనకి నమస్కరించాలని రాముడు చూడలేదు. మహాపతివ్రత, తాను నమస్కరించాలి. రాముడు ముందు అహల్య కాళ్ళ మీద పడ్డాడు. నరుడిగా, బ్రహ్మచారిగా అటువంటి మహాపతివ్రతకి తాను నమస్కరించాలి. విష్ణు భగవానుడిగా అయితే ఆమె తనకి నమస్కరించాలి. నరుడు కనుక తాను నమస్కరించాడు కాళ్ళ మీద పడి. ఇది రామాయణం అంటే, ఇది రాముడి ధర్మం అంటే. అటువంటి ఉత్తమాంగన కనబడితే కాళ్ళ మీద పడి నమస్కరించాడు. రామాయణంలో ఈ కథ చెప్తే అర్థమైంది. అసలు ఒక ఇంటి ఇల్లాలు చెయ్యకూడనంత పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే తన యందు మనసు పోగొట్టుకుని పరపురుషుడితో సమాగమ సుఖాన్ని పొందడం. అంత తప్పు చేసినటువంటి ఇల్లాలైనటువంటి అహల్యని కూడా ప్రాయశ్చిత్తం చేయించి, తపస్సు చేయించి, నిరాహారంగా వాయువుని ఆహారంగా స్వీకరించమని చెప్పి ఆమెకి ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టి మళ్ళీ స్వీకరించాడు తప్ప గౌతముడు ఇంత తప్పు చేశావు కాబట్టి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, విడాకులు ఇస్తున్నానన్న మాట అనలేదు. ఈ దేశంలో భర్త అన్నవాడు భార్య ఎంత తప్పు చేసినా దిద్దుకోవడమే. విడాకులన్న మాట కానీ, భార్యని విడిచిపెట్టేయడం కానీ లేవు. రామాయణాన్ని విని నేర్చుకున్నాడు రామచంద్రమూర్తి. ఆలోచించాడు రాత్రి పడుకుని, మెదడు సుడులు తిరిగిపోతోంది. అబ్బా, వైవాహిక జీవితం అంటే ఇంత గొప్పదా, గృహస్థంటే ఇలా ఉండాలా, భార్య అంటే అంత గొప్పదా, భార్య మనసెరిగి ప్రవర్తించాలా, భార్యని దిద్దుకోవడం అంటే ఇలా ఉంటుందా, అసలు గృహస్థాశ్రమం అంటే ఏమిటో, ఎలా బ్రతకాలో రాముడికి చూపించాడు. రేపటి రోజున మీకు అహల్యా వృత్తాంతానికి సంబంధించినటువంటి మరికొంత వివరణతో నా ఉపన్యాసాన్ని సాయంకాలం 6:30 మళ్ళీ ప్రారంభం చేసి, అసలు ఆ రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు కలిసి వెడుతున్నప్పుడు రాముడి యందు ధర్మానురక్తిని ఎలా కల్పించాడో, ఆ రాముడికి ధర్మం పట్ల ఎంత అనురక్తి ఏర్పడిందో, ఎన్ని విషయాల్లో ఎంత ధర్మ సూక్ష్మాలు తెలుసుకునేటట్టు చేశాడో, ఈ విషయాల గురించి రామచంద్ర ప్రభువు పలికించినంత మేర రేపు సాయంకాలం మళ్ళీ మనం తిరిగి 6:30 కలుసుకున్నప్పుడు పునః ప్రారంభించి నా చేత రామచంద్రమూర్తి పలికించుగాక అని ప్రార్థన చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దైవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, శ్రీరామాయణం వేదోపబ్రహ్మణం. వేదమే శ్రీరామాయణ కావ్యంగా ఈ లోకంలో అవతరించింది. ఆ కారణం చేత సమస్తమైనటువంటి ధర్మములను కూడా శ్రీరామ మాట్లాడుతుంది. అందులో ప్రధానంగా ఈ జాతి సంస్కృతి అంతా కూడా ఎవరి యందు నిలబడుతుందో, ఎవరు పరిధిని అతిక్రమించినంత మాత్రం చేత సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుందో, అటువంటి ఆడదానికి ఉండవలసినటువంటి కట్టుబాటు గురించి ఎంతో గొప్పగా ఆ కుశనాభోపాఖ్యానాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి వివరిస్తారు. 9 కుమార్తెలు కుశనాభుడికి ఉన్నప్పటికీ, 9 కూడా చాలా అందగత్తెలైనప్పటికీ, వాయువు వారిని మోహించి వివాహం చేసుకుంటానన్నప్పటికీ తండ్రి యొక్క అనుజ్ఞ లేకుండా మేము వివాహం చేసుకోమని, మేము చేసుకోవడమే కాదు అసలు ఈ
భారతదేశమునందు ఎప్పుడూ కూడా ఆడపిల్ల తండ్రిని కాదని వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక అన్న విశేషాన్ని రామచంద్రమూర్తికి వివరించి, తదనంతరం చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తుండగా సోమద అనబడేటటువంటి గంధర్వకాంత ఆయనని అనేక రకాలైనటువంటి శుశ్రూషలతో మెప్పించింది. ఒక గురువు కేవలము శుశ్రూషకు మాత్రమే పారవస్యాన్ని పొందుతాడు అని నిన్న నేను మీకు వివరించడం జరిగింది. ఆ చూళి మహర్షి సోమదని అడిగాడు, నువ్వు నన్ను ఇంతగా అనుగమించావు, ఇంత సేవించావు, ఇంత శుశ్రూష చేశావు, నీకు నేను ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలని అడిగాడు. ఆవిడందే, నువ్వు రాశీభూతమైనటువంటి బ్రహ్మజ్ఞానానివి, అపర చతుర్ముఖ బ్రహ్మవు, అపారమైనటువంటి తేజోవంతుడవు. నాకు నీ అనుగ్రహ కటాక్షణం చేత నీవు ఎంత తపశ్శక్తి సంపన్నుడవో అటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు. నాకు ఇతపూర్వం వివాహం కాలేదు, నాకు భర్త లేడు, అందుచేత నువ్వు నాకు కుమారుణ్ణి కటాక్షిస్తే నేను ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ ఉండిపోతానని అడిగింది. ఆయన ఆమె చేసినటువంటి శుశ్రూష చేత ప్రీతి పొందినవాడై మానసికంగా సంకల్పం చేసి ఉత్తర క్షణంలో ఒక పిల్లవాణ్ణి సృజించి పిల్లవాణ్ణి ఇచ్చాడు. ఆ సృజించి ఇచ్చినటువంటి పిల్లవాణ్ణి సోమద పెంచి పెద్ద చేసింది. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు. ఆయన కూడా గొప్ప బ్రహ్మతేజో విరాజితుడు. అటువంటి బ్రహ్మదత్తుడికిచ్చి కుశనాభుడు తన 9 కన్యల్ని వివాహం చేశాడు. ఆ బ్రహ్మదత్తుడు ఒక్కొక్కరి యొక్క పాణిని గ్రహిస్తూ ఉంటే ఆయన యొక్క తపశ్శక్తి చేత లోపల వంకర టింకరగా తిరుగుతున్నటువంటి వాయువు సక్రమమైన రీతిలో తిరిగాడు. తిరిగినటువంటి కారణం చేత 9 కన్యలకు యథారూపం సౌందర్యవంతంగా ఏర్పడింది. అప్పుడు ఆ సోమద అత్తగారు పరమ సంతోషంతో, ఇంతటి నియమం కలిగినటువంటి ఆడపిల్లలు నాకు కోడళ్ళుగా వస్తున్నారని వాళ్ళని తన కుమారునకు భార్యలుగా ఆహ్వానించింది. ఆ విధంగా బ్రహ్మదత్తుడికి కుశనాభుని యొక్క కుమార్తెలైన 9 భార్యలైనటువంటి సన్నివేశాన్ని, గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య కేవలముగా ప్రలోభ దృష్టితో ఇంద్రుని యందు ఉండిపోయినటువంటి మమకారం చేత ఇంద్రుడితో రమించి చేసినటువంటి దోషాన్ని పోగొట్టడానికి గౌతమ మహర్షి శాపరూపంలో అనుగ్రహించారు. ఎంత తప్పు చేసినా భార్యని విడిచిపెట్టేసేయడం అనేటటువంటిది లేదు భారతీయ సంప్రదాయంలో. భర్త ఆమెని దిద్దుకుని మళ్ళీ పవిత్రమైనటువంటి స్వరూపంగా మార్చి చేపడతాడు తప్ప, ఒక దోషం చేసింది అని భార్యని విడిచిపెట్టడం, విడాకులు ఇచ్చేయడం, ఇటువంటి మాటలు అసలు యథార్థమనకు భారతీయ సంప్రదాయమునందు లేవు. అందుకే ఆయన శాపరూపంలో అనుగ్రహించాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు. నువ్వు వాయువుని మాత్రమే భక్షిస్తూ ఆహారమును స్వీకరించకుండా రజోగుణ తమోగుణ ప్రకోపము శరీరములకు కలగకుండా పూర్తి సాత్వికమైనటువంటి బుద్ధి కలిగే వరకు నీవు తపస్సు చేస్తావు. తప్యంతి భస్మశాయిని, బూది చేత కప్పబడిన కారణం చేత ఎవ్వరికీ కనపడవు. ఒకనాడు రామచంద్రమూర్తి ఇటుగా వస్తారు. ఆయన పాద పరాగము సోకి నీవు చేసినటువంటి దోషము తొలగిపోయి నువ్వు చేసుకున్నటువంటి తపస్సు చేతనే నువ్వు చేసుకున్న దోషం నుంచి విముక్తురాలవై పరిశుద్ధవై మళ్ళీ నా పక్కకి చేరుకుంటావన్నాడు. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలా నగరానికి వెడుతూ అటుగా వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో భస్మము చేత కప్పబడి పడిపోయి ఉన్నటువంటి గౌతముని యొక్క ఇల్లాలైన అహల్య మీదకి ఆయన యొక్క గాలి సోకి ఆయన పాద పరాగము తగిలినటువంటి కారణం చేత మళ్ళీ ఆమె చైతన్యమును పొంది పరమ పవిత్రయై లేచి నిలబడింది. ఆ తల్లిని స్వీకరించడానికి వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి గౌతమ మహర్షి మళ్ళీ అహల్యని తన భార్యగా స్వీకరించి సంతోషంగా ఇద్దరూ కలిసి తమ తపస్సు నిర్వహించడం కోసమని బయలుదేరారు. శాప విమోచనాన్ని పొందినటువంటి అహల్యని చూసి ముందు నమస్కారం రామచంద్రమూర్తి చేశారు. ఎందుచేత అంటే రాముడు అప్పటికి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆమె గృహిణి, పైగా విశేషమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు.
అన్నిటినీ మించి గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు. అటువంటి తల్లికి నమస్కరించవలసినటువంటి కర్తవ్యం బ్రహ్మచారిగా రామునికి ఉన్నది కనుక ధర్మ ప్రతిష్టాపన చెయ్యవలసినవాడు, లోకానికి ధర్మాన్ని నేర్పవలసినవాడు కనుక బ్రహ్మచారి అయినటువంటి రామచంద్రమూర్తి తానే ఆమెకు నమస్కరించారు. కాబట్టి ఆమెకు నమస్కరించిన తరువాత ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది. స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహసాచతౌ అన్నారు మహర్షి. గౌతముడు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. రాముడు ఇటుగా వచ్చినప్పుడు నీవు చేసినటువంటి దోషము ఆయన యొక్క స్పర్శ చేత తొలగిపోతుంది. అప్పుడు నువ్వు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి గౌరవ మర్యాదలు నడపవలసినది అని. అందుకే ఆ ఇల్లాలు ఆ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి గౌరవించింది. తదనంతరం గౌతమ మహర్షి, అహల్య ఇద్దరూ కూడా తమ ఆశ్రమానికి తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరిపోయారు. కాబట్టి శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో ఈ కథ ప్రస్తావన చేసినప్పుడు అక్కడే అహల్య శాప విమోచనాన్ని పొందినప్పుడు రాముడికి అసలు తపస్సుకుండేటటువంటి శక్తి ఎటువంటిది, భారతీయ ధర్మంలో వైవాహిక జీవితానికి ఉండేటటువంటి గొప్పతనం ఎటువంటిది, ఇవాళ ఒక స్త్రీని భార్యగా స్వీకరించడం, రేపు విడిచిపెట్టడం అటువంటిది చెయ్యడం కాదు. ఇక్కడ స్త్రీని భార్యగా స్వీకరించడం అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తారు తప్ప కామపత్నిగా స్వీకరించరు. అందుకే ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలవాలము, ధర్మమునకు చేయూత. ఆమె పక్కన ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యగలడు. ఆమె పక్కన ఉంటే తన కడుపున పుట్టిన కుమార్తెకైనా కన్యాదానం చెయ్యగలడు. ఆమె కాని లేదో తాను యజ్ఞం చెయ్యడానికి కూడా ఇక అధికారి కాడు. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవడానికి అధికారం కూడా ఉండదు. సనాతన ధర్మమునందు భార్యాస్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, భార్యకి ఎటువంటి ఇబ్బందైనా కలిగితే ఆమెని సంస్కరించి చేపట్టి పక్కన పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత గొప్పదో, భార్య పరుల చేత మాట పడకుండా, భార్య తన మనసు 10 మంది అనేటటువంటి మాటల వలన చిన్నబుచ్చుకోవలసినటువంటి అవసరం లేకుండా భార్యని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం భర్త మీద ఎంత గొప్పగా ఉంటుందో, దాన్ని భర్త ఎంత పరిణతితో పోషించవలసి ఉంటుందో, అలా లేనినాడు భార్య భర్త చేత కాదు బయటవారి చేత మాటల పడి ఎంత కుపితురాలవుతుందో, భర్త పక్కనే ఉన్నా కూడా ఆమె మనసు ఎంత ఖేదానికి గురవుతుందో, అటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగినటువంటి వాడు భర్త మాత్రమే. ఆ భర్త భార్యకి సుఖాన్ని కల్పించడంలో, పేరు ప్రఖ్యాతులు తేవడంలో, గౌరవాన్ని సంపాదించి పెట్టడంలో, ఆమె కీర్తివంతురాలై పరమ సంతోషంతో తృప్తిగా జీవనం గడిపేటట్టుగా చెయ్యడంలో ఒక భర్తకి ఎంత గొప్ప పాత్ర ఉంటుందో, తాను ఎలా వ్యవహరించవలసి ఉంటుందో వైవాహిక జీవితం గురించి రామచంద్రమూర్తికి చెప్పకుండానే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని విశ్వామిత్రుడు ప్రబోధం చేశాడు. నిజానికి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆదర్శవంతమైన భర్తగా నిలబడి, ఉత్తరకాండలో సీతమ్మ తల్లి మళ్ళీ భూవివరంలోకి వెళ్ళిపోయే పర్యంతము సీతమ్మ తల్లిని అంత గొప్పగా కాపాడుకుని, ఆమె మీద వేరొకసారి ఎవరూ నిందావాక్యం పలగకుండా జాగ్రత్త తీసుకున్నాడు అంటే, బాలకాండలో తాను బ్రహ్మచారిగా ఉండగా విశ్వామిత్రుడు, గౌతముడు, అహల్యల యొక్క వృత్తాంతాన్ని చెప్పినటువంటి విధానం, అహల్య పొరపాటు చేసినా కూడా దిద్దుకుని గౌతమ మహర్షి మళ్ళీ తన పక్కన భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి పద్ధతి రామచంద్రమూర్తిని దిద్దాయి. రామచంద్రమూర్తిని ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా దిద్దినటువంటి కారణం చేత ఇప్పటికీ కూడా మనం ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తే సీతారాముల్లా బతకండి అంటాం. శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా, వాళ్ళ యొక్క చిత్రం లేకుండా అసలు వివాహం కూడా చెయ్యం. ఎందుచేత అంటే మనుష్య జాతికి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యము అంటే సీతారాములే ఆదర్శం. అలా ధర్మము అనేటటువంటిది నిలబడడానికి
పత్ని స్థానము ఎంత ముఖ్యమో ఆమెని ధర్మపత్ని అని ఎందుకు పిలుస్తారో, ధర్మపత్ని అన్న పేరుతో ధర్మమే బాసటగా వస్తుంది. వచ్చినప్పుడు తన మనసులో నిగ్రహించడానికి వీలు కాని రీతిలో ఒక వయసయందు పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసి ఆమె ఎందుంచుకున్నటువంటి కారణం చేత ఒక గొప్ప అర్థము లభిస్తుంది. అదే పుత్ర సంతానము, పుత్రికా సంతానము. పుత్ర సంతానం కలుగుతుంది కాబట్టి కొడుకు గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉద్ధరిస్తాడు. కూతురు పుడుతుంది కాబట్టి దశాపరీషాం దశ పూర్వీషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకములను పొందడానికి వీలుగా కన్యాదానం చెయ్యడానికి సావకాశం కలుగుతుంది. తాను యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం కలుగుతోంది. భార్యని స్వీకరించడం అంటే కేవలం బాహ్యంలో ఉన్నటువంటి అందం కాదు, తన జీవితంలో తనతో అనువర్తించడం కోసం. అది నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళెవరు? తన భార్యగా పక్కన కూర్చోనేటట్టుగా తన జీవితం మొత్తానికి శాంతికారకమై, తన జీవితంలో తన ప్రతిష్టకి కారణమై, తన యొక్క ఉన్నత గతులకు కూడా కారణమై, తనకి పుత్ర సంతానాన్ని పుత్రికా సంతానాన్ని ఇచ్చేటటువంటి అర్థమై నిలబడగలిగినటువంటి భార్య యొక్క వైభవం ఏమిటో, ఆ స్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, అసలు భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలో భగవంతుడిచ్చినటువంటి ఎంత అపూర్వమైనటువంటి కానుకో రామచంద్రమూర్తి అర్థం చేసుకోగలిగాడు అంటే గౌతమ మహర్షి అహల్యల యొక్క ఆఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని అంత పరిణతిని రాముడు పొందగలిగాడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని చెక్కాడు అని నేను మీతో మనవి చేశాను. ధర్మం అనేటటువంటిది ప్రధానంగా సనాతన ధర్మంలో ఏ కారణము చేత కూడా భార్యని అతిక్రమించకుండా కామము ఆమెయందు మాత్రమే నిక్షేపింపబడాలి తప్ప ఏ కారణం చేత కామదృష్టి మాత్రం భార్యని దాటి వేరొకరి వైపుకు వెళ్ళకూడదు. అలా వెళ్ళిందా తన ఒక్కడితో పోదు, తనతో ఉన్నవారితో కలిపి నశించిపోతాడు. అలా కాకుండా ఉండాలి అంటే ఆ దాంపత్యం ఎంత ఆదర్శవంతంగా ఉండాలో, అందులో వచ్చే వైక్లభ్యాలను దిద్దుకోవడంలో పురుషుడికి అసలు పరిణతి ఎంత గొప్పగా ఉండాలో, భార్య మాటల్ని ఎక్కడ ఎలా స్వీకరించాలో, ఎక్కడ ఆమె అక్కసుతో మాట్లాడిన, ఆమె బాధతో అన్న దాన్ని పరిపూర్ణమైన హృదయంతో నాతో తప్ప ఎవరితో ఇలా మాట్లాడగలదు, నా దగ్గర కాబట్టి ఇలా మాట్లాడిందని ప్రేమతో స్వీకరించాలో రాముడికి అర్థమైంది. ఈ విషయం మీకు రామచంద్రమూర్తి సీతమ్మని వివాహం చేసుకున్న తరువాత వచ్చేటటువంటి ఘట్టాలలో ప్రస్ఫుటంగా గౌతమ మహర్షి అహల్యల యొక్క ఉపాఖ్యానానికి సంబంధించినటువంటి ప్రభావం రాముడి మీద కనపడుతుంది. కాబట్టి అసలు ధర్మమునకు ఆలవాలమైనటువంటి గృహస్థాశ్రమం యొక్క వైభవం రాముడికి అర్థమయ్యేటట్టుగా ఆ ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది బోధించినటువంటి ఘనత విశ్వామిత్రుడికి దక్కుతుంది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అసలు పెళ్లి కావలసినటువంటి యువతీ యువకుల్ని కూర్చోపెట్టి శ్రీరామాయణంలో ఉండేటటువంటి జంటల గురించి మాట్లాడితే అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. రామాయణంలో అనేకమైన జంటలు కనపడతాయి. దశరథ మహారాజు గారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామచంద్రమూర్తి, సీతమ్మ, అహల్య, గౌతముడు, తార, వాలి, రుమ, సుగ్రీవుడు, సుగ్రీవుడు, తార, రావణాసురుడు, మండోదరి, అలాగే అనసూయ, అత్రి. వీళ్లలో అందరికన్నా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా కష్టసుఖాలలో ఒకరి మనసు ఒకరి దగ్గరుండి తట్టుకుని నిలబడగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యంతో అటువంటి దంపతులుగా నిలబడిన వాళ్ళు సీతారాములే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదువుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే గృహస్థాశ్రమంలో అసలు భార్యాభర్తలన్న వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య ఆ అవగాహన, శాంతి నెలకొన్ననాడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతి కుటుంబం ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు ప్రతి చోట రాముడికి చెప్పకుండా చెప్తాడు.
అది రాముడి మీద ఉత్తరోత్తర జీవితంలో ఆయన చేసినటువంటి నిర్ణయాలు అన్నిటి మీద కూడా విశ్వామిత్రుడితో కలిసి తాను తిరిగినటువంటి జీవితం, విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఆయన మీద విశేష ప్రభావాన్ని చూపించి పరమధర్మమూర్తిగా నిలబెట్టాయి. నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపించాలి అంటే, రాముడు ఆ విశ్వామిత్రుడితో కలిసి నడుస్తున్నప్పుడు ఆయన సగర చక్రవర్తికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలోనే ఏ రామచంద్రమూర్తి ప్రభవించాడో ఆ రామచంద్రమూర్తి వంశంలోనే సగర చక్రవర్తి కూడా జన్మించాడు. సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. 2 భార్యలు. అలా ఉండొచ్చా అండి అంటే, క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది. ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు. ఆ కారణం చేత సగర చక్రవర్తికి 2 భార్యలు. ఎంతకాలానికి సంతానం కలగకపోతే ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి భృగుప్రశ్రవణము అనబడేటటువంటి ప్రాంతంలో తపస్సు చేశాడు. చేస్తే 100 సంవత్సరములు గడిచిపోయిన తరువాత భృగు మహర్షి ప్రీతి చెంది ఆయనకి దర్శనమిచ్చి, మీకు ఒక భార్య యందు మహోత్సాహవంతులైనటువంటి అనేక మంది సంతానం కలుగుతారు, ఒక భార్య యందు వంశకరుడైన కుమారుడు కలుగుతాడు అన్నారు. సంతోషించాడు, నమస్కారం చేశారు. భృగు మహర్షి వెళ్ళిపోయారు. 2 భార్యలతో తిరిగి వస్తున్నాడు. 2 భార్యలు అన్నారు, మాలో ఎవరికి వంశకరుడైనటువంటి కొడుకు పుడతాడు, మాలో ఎవరికి పరమోత్సాహవంతులైనటువంటి ఎక్కువ మంది కుమారులు కలుగుతారు, చెప్పవలసింది అన్నారు. అంటే సగర చక్రవర్తి అన్నాడు, అది నేను చెప్పడం ఎందుకు, వరమిచ్చినటువంటి భృగు మహర్షిని అడుగుదామని మళ్ళీ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, నేను అనుగ్రహించడం ఎందుకు, మీలో ఎవరికి ఎలా కావాలో మీరే కోరుకోండి అన్నాడు. అంటే పెద్ద భార్య అయినటువంటి కేశిని అంది, నాకు పుత్రం వంశకరో రామా జగ్రాహన్ నృపసన్నిధౌ మునీస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన అంటాడు విశ్వామిత్ర మహర్షి. ఓ రామా, ఆ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య అయినటువంటి కేశిని వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. అంటే ఆయన వలన వంశము యొక్క పరంపర నడవాలి, అటువంటి కుమారుడు నాకు కావాలి అని అడిగింది. రెండవ భార్య అయినటువంటి సుమతి మాత్రం షష్ఠిం పుత్ర సహస్రాణి, ఆమె 60,000 మంది పిల్లలు కావాలి అని అడిగింది. 60,000 మంది పిల్లలు పుడతారని చెప్పి అనుగ్రహించాడు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక్కడే కుమారుడు పుట్టాడు, ఆయన పేరు అసమంజసుడు. రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంస పిండం ఒకటి ఉద్భవించింది. ఆ మాంస పిండమునకు చిన్న 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 బుడగల్లా బిడ్డలు పట్టి ఉన్నారు. 60,000 మంది దాదులు వాళ్ళని నీతి కుండల్లో పెట్టి పెంచారు. వాళ్లే సగర చక్రవర్తి కుమారులు కనుక వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా పేరు పెట్టకుండా సగరులు అని పిలిచారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్ అన్నారు మహర్షి. వాళ్ళు మహోత్సాహవంతులు, ముందు వెనుకలు ఆలోచించారు. అటువంటి పిల్లలు పుట్టారు. కొంతకాలమైంది. చెప్తున్నాడు రాముడితో విశ్వామిత్ర మహర్షి, సగర చక్రవర్తి యొక్క పెద్ద కుమార్తె పెద్ద భార్య అయినటువంటి కేశినికి జన్మించినటువంటి కుమారుడు అసమంజసుని యందు ఒక విపరీత ధోరణి ఉండేది. ఆయన ప్రతిరోజు సాయంకాలం వేళ సరయూ నది ఒడ్డుకెళ్ళి అయోధ్యానగరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆడుకోవడానికి రమ్మని, ఆ పిల్లలు ఆడుకోవడానికి వస్తే ఒక్కొక్క పిల్లవాడిని పట్టుకుని సరయూ నదిలో తోసేస్తుండేవాడు. ఆ పిల్లవాడు నదిలో కొట్టుకుపోతుంటే ఇతను సంతోషాన్ని పొందుతుండేవాడు. చక్రవర్తి కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద కుమార్తె యొక్క కొడుకు, పైగా విశేషించి వంశకరుడని కొంతకాలం ప్రజలు భరించారు. ఆఖరికి ఈ విషయాన్ని బాధపడినటువంటి ప్రజలు వెళ్ళి చక్రవర్తి అయినటువంటి సగరునితో చెప్పారు. సగర చక్రవర్తి ఆలోచించాడు, భృగు మహర్షి యొక్క వరం చేత కలిగినటువంటి కుమారుడు వంశకరుడు, అప్పటికే అసమంజసుడికి కొడుకు పుట్టాడు, అతని పేరు అంశుమంతుడు. తనకి ఎంత లేకలేక పుట్టిన కొడుకైనా, తన పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడైనా,
తన తర్వాత పట్టాభిషేకానికి అర్హుడైనా యవరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడైనా విశ్వామిత్ర మహర్షి యొక్క మాటలు అలా ఉంటాయి. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితే యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నాడు. ఆ అసమంజసుడు ఎప్పుడైతే ఆ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలకి బాధ కలిగేటట్టుగా వాళ్ళ పిల్లల్ని సరయూ నదిలో తోసేశాడు. ఇప్పటికే కొంతమంది పిల్లలు చనిపోయారన్న విషయాన్ని సగర చక్రవర్తి విన్నాడు. నా కుమారుడు లేక పుట్టాడు, పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు, కావలసినటువంటి యువరాజు, వంశకరుడు, ఇవేవీ సగర చక్రవర్తి ఆలోచించలేదు. ఆయన పౌరాణామహితో యుక్తో అహితం చేశాడు. అంటే ప్రజలకు హితము కానటువంటి పని చేసినటువంటి తన కుమారుడి పట్ల ఏ విధమైనటువంటి కారుణ్యము చూపించకుండా పుత్రో నిర్వాసిత పురాత్, ఆ కొడుకుని పిలిచి నువ్వు ఇక ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని దేశ బహిష్కారం విధించి పంపించేశాడు. రామా నీకు మంగళమగుగాక అంటాడు. రామా బాగా అర్థం చేసుకున్నావా అంటాడు. ప్రజాక్షేమం చూడవలసినటువంటి రాజుగా కూర్చున్నప్పుడు రాజుగా కూర్చుని ప్రజల క్షేమం చూడాలా, రాజుగా కూర్చుని తప్పు చేసినా తన వారిని వెనకేసుకురావాలా అన్న సంక్లిష్టమైన పరిస్థితి వస్తే రాచ పదవిలో కూర్చున్న నాడు ప్రజా సంక్షేమాన్ని చూడవలసి వస్తే తన కుమారుణ్ణి కూడా సగర చక్రవర్తి విడిచిపెట్టాడు. ఆ వంశంలో పుట్టావు రామా చెప్పడు. ఈ మాట అనకుండా ధర్మానికి కట్టుబడి ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి ప్రభువులు ఎంత గొప్పగా పరిపాలన చేశారో, ఆఖరికి తన కొడుకని కూడా చూడకుండా దేశ బహిష్కారం ఎలా విధించాడో మహానుభావుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడతాడు. అంటే ఉత్తరోత్తర సింహాసనంలో కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి లోను కాకుండా ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే తన ప్రాణ సమానమైనటువంటి వాళ్ళని ఎవరినైనా సరే రాముడు విడిచిపెట్టేస్తాడంతే. ధర్మమా తన తమ్ముడా, ధర్మమా తన భార్యయా, ఈ ప్రశ్న ఉదయిస్తే తాను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజారాముడిగా కూర్చున్న స్థితిలో ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు అంటే రాచరికానికి కావలసినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆదర్శవంతమైనటువంటి ప్రభువుగా నిలబడడానికి, సమస్తమైనటువంటి ఆరోపణలకు అతీతమైన స్థితిలో దుర్నిరీక్షుడై నిలబడడానికి అవసరమైతే ధర్మం కోసం దేన్నైనా పరిత్యజించేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి విశేషాలు. అందులోంచి ఆ ధర్మమునందు అటువంటి అనురక్తి పుట్టింది. నేను అలా ఉండని నాడు నాతో పోది అపకీర్తి, నా ముందు పరిపాలించినటువంటి నా వంశకర్తలైనటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళకి కూడా అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ధర్మాన్ని మాత్రమే పట్టుకోవాలి తప్ప ధర్మాన్ని అసలు విడిచిపెట్టడానికి వీల్లేదు. రాముడి యందు ధర్మము పట్ల అంత పూనిక కలిగేటట్టుగా ఎవరు చేశారు అంటే గురువైనటువంటి విశ్వామిత్రుడు చేశాడు, గురువైనటువంటి వశిష్ఠ మహర్షి చేశారు. అది నరుడిగా పుట్టినటువంటి రాముడికి తనంత తానుగా ధర్మమునందు అనురక్తి కలిగింది అన్నాం అనుకోండి, అది మిగిలినటువంటి నరులకు ఆదర్శవంతముగా చెప్పడానికి అవకాశం కలగదు. గురుబోధ చేత ధర్మమునందు అంత అనురక్తి కలిగింది. మనకి దేని వలన అనురక్తి కలగాలి? శ్రీరామాయణానికి మనం వారసులం, మనం రామాయణానికి వారసులం. కాబట్టి రామాయణం చదివి రామాయణమునందు ధర్మమునకు ఎలా పట్టాభిషేకం చెయ్యబడిందో గుర్తించిన నాడు మనకి కూడా ధర్మమునందే అనురక్తి కలుగుతుంది. అందుకే శ్రీరామాయణం చదవడం వల్ల కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం ఏది అంటే ధర్మమునందు అనురక్తియే. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఈ మాట చెప్పారు. ఇంకొంచెం ముందుకెడతారు. ఎక్కడి కథని ఎక్కడికి తీసుకొస్తాడో తీసుకొచ్చి ఎంత గొప్పగా ధర్మానికి సంబంధించి రామచంద్ర ప్రభువుని చెక్కి చూపిస్తాడో ఆయన. గంగానది ప్రవహిస్తోంది. ఆ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని చూపించి రామచంద్రమూర్తి అడిగారు, ఈ గంగ ఎలా వచ్చింది? ఆకాశంలో ప్రవహించవలసినటువంటి దేవగంగ ఈ భూమి మీదకి వచ్చి ప్రవహించడానికి కారణం ఏమిటని అడిగాడు.
అడిగితే ఇక్ష్వాకు వంశంలోనే ప్రభవించినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారుల కథని, గంగావతరణం చేయించినటువంటి భగీరథుడి కథని, అసలు భగీరథుడు గంగావతరణం ఎందుకు చేయించాలి, ఎందుకు ఆయనకంత పట్టుదల, భగీరథ ప్రయత్నం అంటాం మనం. ఆ భగీరథ ప్రయత్నం అన్న మాట ఎందుకు వచ్చింది? అసలు ఒక మనిషిగా పుట్టినటువంటి వాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏది? ఎవరి పట్ల గౌరవంతో ఉండాలి, ఎవరి పట్ల పూజ్యభావన ఉండాలి. అది లేనినాడు మనుష్య జన్మ ఎంత అసహ్యకరమైనదైపోతుంది. చెప్పకుండా అద్భుతంగా చెప్పాడు. మీకు ఇందాక నేను మనవి చేశాను, సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు అసమంజసుడు. ఆ అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు. కానీ రెండవ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది కుమారులు సగరులు. ఒకానొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞమునకు దీక్ష ఉంటుంది. ఆ దీక్షా స్వీకారం చేసిన తరువాత ఇక పీటల మించి లేచిపోవడం కానీ, యజ్ఞం చేస్తున్నవాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. అసలు నిజానికి వేదంలో దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే, యజ్ఞమునకు మాత్రమే దీక్ష అనేటటువంటి మాట అన్వయం అవుతుంది. అందుకే యజ్ఞం చేస్తే పూర్వం నదీ తీరంలో యజ్ఞం చేసేవారు. గంగా తీరంలో, సరయూ తీరంలో, నదీ తీరాలలో యజ్ఞం చేసి అంతఃపురాన్ని కూడా ప్రభువు విడిచిపెట్టి నదీ తీరంలో వేసినటువంటి పర్ణశాలలో ప్రవేశించి యజ్ఞం పూర్తయిపోయేంత వరకు అక్కడే ఉండి, యజ్ఞము పరిసమాప్తమైపోయిన తర్వాత అవబృధ స్నానం చేసి అప్పుడు అంతఃపుర ప్రవేశం చేసేవాడు. అప్పటి వరకు దీక్షితుడై ఉంటాడు. దీక్షితుడై ఉన్నటువంటి రాజు ఏ కారణం చేత కూడా పీటల మించి లేవకూడదు. ధర్మం అంటే ధర్మమే. శ్రీరామాయణం ధర్మాన్ని అంత గొప్పగా బోధ చేస్తుంది. అందుకే సగర చక్రవర్తి యజ్ఞం చేస్తూ, అశ్వమేధయాగం చేస్తూ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. రాక్షసీం తనుమాస్తాయా యజ్ఞీయాశ్వమపాహరత్. దేవేంద్రుడు రాక్షసుని యొక్క రూపాన్ని పొంది యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని కనిపెట్టడం కోసమని 60,000 మంది తన కుమారుల్ని పిలిచాడు. ఒరే, ఈ భూమి అంతా కూడా 60,000 యోజనములు. మీ అందరు యోజనామే కవిస్తారో మేకైకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వజ్రముల వంటి గోళ్ళున్నాయి మీకు. 60,000 మంది ఒక్కొక్క యోజనాన్ని వెతకండి. అవసరమైతే గుర్రాన్ని ఎక్కడ దాచారో కనిపెట్టడానికి ఈ భూమినంతటినీ కూడా గోతులు పెట్టి తవ్వేసేయండి, తవ్వేసి వెతకండి అన్నాడు. వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతిశ్రుతాన్ అని కదూ, మహోత్సాహవంతులు. కాబట్టి 60,000 మంది వెళ్ళి ఒక్కొక్క యోజనాన్ని గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నియమం చేశారు, ఈ భూమికి సర్వదా రక్షకుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. భూమిని నిష్కారణంగా తన్నడం కానీ, భూమికి నిష్కారణంగా గోతులు పెట్టడం కానీ, భూమి పట్ల అనాదర భావంతో ప్రవర్తించడం కానీ చేస్తే విష్ణువు యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకే నిద్రలేచి తప్పనిసరి పరిస్థితుల్లో కాలు కింద పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా మంచం మించి కాలు కింద పెడుతూనే భూదేవికి క్షమాపణ చెప్పి నమస్కారం చేసి కిందకి దిగుతాం. అమ్మా, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, నాకు తప్పట్లేదు, నడవడానికి నీ మీద కాలు పెట్టడం వినా మార్గం లేదు, అందుకని అమ్మా నన్ను మన్నించు అని విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి, అమ్మా తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, నన్ను మన్నించమని అడిగి ప్రార్థన చేసి కాలు పెట్టి దిగుతాం. అటువంటిది భూమినంతటినీ గోతులు పెట్టి తవ్వేస్తుంటే దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈ సగరులు అత్యుత్సాహవంతులై భూమిని తవ్వేస్తున్నారు. ఎలా అని అడిగారు. ఆయన అన్నాడు, ఈ భూమిని రక్షించవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ప్రస్తుతం కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశం ధరాం. కపిల మహర్షి రూపంలో ఇవాళ పాతాళలోకంలో తపస్సు చేస్తున్నాడు. భూమి ఆయనది, ఆయన తన భూమిని తాను రక్షించుకుంటాడు. వీళ్ళు అల్పాయుర్దాయం కలిగిన వాళ్ళు, మహోత్సాహవంతులు, ఒకేసారి మడిసిపోతారు. మీరు బెంగ పెట్టుకోక